శేషు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలం తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. దీంట్లో అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సమాజం నుండి, వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుండి మరియు బీసీ వర్గం నుండి వాకేటి శ్రీహరి గారు. సో ఈ ముగ్గురికి నిన్న మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. అదేవిధంగా చాలా కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తూ సీనియర్ నాయకులుగా పేరుగాంచిన కొంతమంది ఈ మంత్రివర్గ విస్తరణలో కొంత బాధపడుతున్నారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగిస్తూ ఉంది. సో సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా దీనిపై ఎలా స్పందిస్తారు? 2023 డిసెంబర్ 7 నాడు తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరి 11 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దరిదాపు 12 మందితోటి ఈ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతుంది. చట్టం ప్రకారంగా 15% మంత్రివర్గం మించరాదు. ఆ చట్టం ప్రకారంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి అవకాశం ఉంటుంది, 1+17కి అవకాశం ఉంటుంది. అయితే 18 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రివర్గాన్ని పాక్షికంగా విస్తరించింది. 6 ఖాళీలు ఉంటే మరొక 3 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవటం జరిగింది. ఆ 3 కూడా ఒకరు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామిని, ఎస్సీ ఇంకొక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గం నుంచి, తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని తీసుకోవటం జరిగింది. అంటే వీళ్ళ 3కి అవకాశం ఇస్తూ కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్నారు. మరొక 3 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీ ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే వీళ్ళ 3కి ఎందుకు అవకాశం కల్పించారు అనేటటువంటి సహజమైనటువంటి ప్రశ్న ఇవాళ తలెత్తుతుంది. అయితే మొట్టమొదటిగా వివేక్ వెంకటస్వామి గారికి పార్టీలో చేరుతున్నప్పుడే కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. అదేవిధంగా మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి నేతగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యము, మాలా సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేటటువంటి విధంగా వివేక్ వెంకటస్వామి గారికి అవకాశం ఇచ్చారు. ఇటీవల మాదిగ వర్గీకరణ జరిగినటువంటి సందర్భంలో మాలలు అసంతృప్తిగా ఉన్నారనేటటువంటి ఒక వార్త, మాలలకి వివేక్ వెంకటస్వామి గారు నాయకత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని సంతృప్తి పరచడానికి వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడితో పాటు ఒక రాష్ట్రంలో బలమైనటువంటి మీడియా హౌజెస్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా కూడా తన అవసరం పార్టీకి ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గారికి అవకాశం ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరొక వివేక్ వెంకటస్వామి గారికి అవకాశం ఇస్తున్నప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి ఇచ్చారు. మాలలకి అవకాశం ఇస్తున్నప్పుడు మాదిగలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మాదిగ ప్రతినిధిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ మోచి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒత్తిడి నేపథ్యంలో అటు వివేక్ వెంకటస్వామి గారికి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో 2 మాదిగ మాల సామాజిక వర్గాల మధ్య విభేదాలు రావద్దు అనేటటువంటి, అసంతృప్తి రావద్దు అనేటటువంటి జాగ్రత్తలో భాగంగానే ధర్మపురి నుంచి గెలిచినటువంటి అడ్లూరి లక్ష్మణ్కి మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్లుగా మనకి కనపడుతుంది. అడ్లూరి లక్ష్మణ్ కరీంనగర్ జడ్పీ చైర్మన్గా సమర్థవంతంగా పనిచేశారు. తర్వాత 2009, 2018 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చాలా తక్కువ ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి వ్యక్తి అనేటటువంటిది ఒకటి ఉంది. కాబట్టి మాదిగ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేటటువంటి విధంగా అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల్లో 134 బీసీ కులాలు ఉంటే 134 బీసీ కులాలలో ముదిరాజ్ సామాజిక వర్గము అతిపెద్ద సామాజిక వర్గంగా ఉంది. దాదాపు 28 లక్షల మంది ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ముదిరాజులకి మంత్రివర్గంలో స్థానం లేదనేటటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అదే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించడం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గమే కాదు, జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోకి వచ్చేటటువంటి మక్తల్లో జరిగినటువంటి బహిరంగ సభలో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో గెలవటానికి అప్పుడు ఒక హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే వాకిటి శ్రీహరికి కూడా అవకాశం కల్పించినట్లుగా
మనకి కనపడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటి అంటే సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాము, సామాజిక వర్గాలకు మేము ఎక్కువ మంత్రివర్గంలో అవకాశం కల్పించామని చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేటటువంటి ప్రశ్నలు విమర్శలు కూడా వస్తున్నాయి. సామాజిక న్యాయానికి ఒకవేళ పెద్దపీట వేశారు అని కనుక వాళ్ళు చెప్పిన దాన్ని కనుక మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే సామాజిక న్యాయం చేసింది అనేది ఒక భ్రమగానే మనకు కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అనంటే మొత్తం ఇప్పుడు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారితో కలిపి 1+14 మంది ఉన్నారు. అంటే 15 మంది మంత్రులు ఉంటే 7 అగ్రవర్ణాల నుంచి 8 మంది వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 51-49% మంత్రివర్గంలో, అగ్రవర్ణాలకు 49% మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 51% అవకాశం కల్పించారు. అయితే అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో ఇటీవల కులగణన చేసిన దాని ప్రకారంగా 17% ఉన్నారు. 17% మంది ఉన్నటువంటి అగ్రవర్ణాలకు దరిదాపు మంత్రివర్గంలో 50% అవకాశం కల్పించారు. 86% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీరు ఇచ్చినటువంటి అవకాశం కేవలం 51% మాత్రమే ఇచ్చారు. అంటే ఇది ఏ సామాజిక న్యాయం కిందికి వస్తుంది అనేటటువంటి ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. అదేవిధంగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి 4 మంత్రి పదవులు అవకాశం ఇచ్చారు అగ్రవర్ణాల నుంచి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. తరువాత ఇదే కులగణన లెక్కల ప్రకారంగా బీసీ సామాజిక వర్గము తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నారని మీ లెక్కల్లోనే చెప్పారు. 46% బీసీలు ఉన్నారు, 10% బీసీ మైనార్టీలు ఉన్నారు, మొత్తం 56% ఉన్నారు. మరి 56% ఉన్నటువంటి బీసీలకు మంత్రివర్గంలో ఇచ్చినటువంటి అవకాశం కేవలం 3 మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. చంద్రశేఖరరావు గారు మంత్రివర్గమే నయం కదా మీకంటే, అక్కడ వాళ్ళు 4 బీసీలకు మంత్రి పదవులు ఇస్తే మీరు కేవలం 3 మాత్రమే పరిమితం చేశారు మంత్రివర్గంలో అనేటటువంటి విషయాన్ని. మరి ఇది ఏ సామాజిక న్యాయం కిందికి వస్తుంది? 56% ఉన్నటువంటి బీసీలకు మంత్రివర్గంలో 3 అవకాశాలు ఇచ్చారంటే అది ఎంత మేరకు సమంజసం అనేది ఒక ప్రశ్న అయితే, 3 అవకాశం ఇచ్చారు, 3 బీసీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకే ఇచ్చారు. అంటే బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలకు, బీసీలో ఉన్నటువంటి సంచార జాతులకు అవకాశమే ఇవ్వలేదు మంత్రివర్గంలో. మరి ఇది ఏ సామాజిక న్యాయం కిందికి వస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్న మరొక వైపున వస్తున్నది. అదేవిధంగా మీరు 42% రిజర్వేషన్స్ రాజకీయాల్లో ఇస్తామన్నారు, విద్యా ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. మీ లెక్కల ప్రకారమే 42% మీరు బీసీలకు మంత్రి పదవులు ఇస్తామంటే అడ్డుకున్నది ఎవరు? ఏ రాజ్యాంగం అడ్డుకున్నది? ఏ చట్టం అడ్డుకున్నది? ఏ పార్టీ అడ్డుకున్నది? ఏ ప్రభుత్వం అడ్డుకున్నది అనేటటువంటి సమాధానం మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమే 7 మంత్రి పదవులు అవకాశం ఇవ్వాలి బీసీలకు, కానీ మీరు అవకాశం ఇచ్చింది కేవలం 3 మాత్రమే. అయితే ఎస్సీలకు మేము 4 మంత్రి పదవులు ఇచ్చేవారని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ బట్టి విక్రమార్క గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, వివేక్ వెంకటస్వామి గారికి ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి వాళ్ళ లీడర్షిప్ ప్రకారం వాళ్ళకి ఏ సామాజిక వర్గాల్లో ఉన్న మంత్రి పదవులు దక్కుతాయి. అంటే మీరు ఇచ్చింది ఒక సామాన్యుడు కింది వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక అడ్లూరు లక్ష్మణ్ గారికి ఇచ్చారు తప్ప మిగతా 3 ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న, బీసీ సామాజిక వర్గాల్లో ఉన్న, అగ్రవర్ణాల్లో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకున్నటువంటి లీడర్షిప్ తోటి వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మొత్తం మీరు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఒక మిథ్య, సామాజిక న్యాయం ఒక భ్రమ అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అదేవిధంగా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా అలకలు, అసంతృప్తులు సహజంగా వస్తాయి. ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ పైన అలకలు, అసంతృప్తులు వచ్చాయి. ఆ అలకలు, అసంతృప్తులు కొద్దిపాటి స్థాయిలోనే ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా అగ్రవర్ణాల నుంచి మాత్రమే అలకలు, అసంతృప్తులు వచ్చినట్టుగా మనకి కనపడింది. దాంట్లో భాగంగానే మీకు మల్రెడ్డి రంగారెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత సుదర్శన్ రెడ్డి కానీ, ప్రేమ్ సాగర్ రావు కానీ, ఈ కీలకంగా ఈ 4 వ్యక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు, ఈ 4 కూడా 3 ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఇంకొక అగ్రవర్ణ సమాజం చెప్పుకుంటున్నారు. కానీ బట్టి విక్రమార్క గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, వివేక్ వెంకటస్వామి గారికి ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి వాళ్ళ లీడర్షిప్ ప్రకారం వాళ్ళకి ఏ సామాజిక వర్గాల్లో ఉన్న మంత్రి పదవులు దక్కుతాయి. అంటే మీరు ఇచ్చింది ఒక సామాన్యుడు కింది వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక అడ్లూరు లక్ష్మణ్ గారికి ఇచ్చారు తప్ప మిగతా 3 ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న, బీసీ సామాజిక వర్గాల్లో ఉన్న, అగ్రవర్ణాల్లో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకున్నటువంటి లీడర్షిప్ తోటి వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మొత్తం మీరు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఒక మిథ్య, సామాజిక న్యాయం ఒక భ్రమ అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అదేవిధంగా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా అలకలు, అసంతృప్తులు సహజంగా వస్తాయి. ఇప్పుడు కూడా
మంత్రివర్గ విస్తరణ పైన అలకలు అసంతృప్తులు వచ్చాయి. ఆ అలకలు అసంతృప్తులు కొద్దిపాటి స్థాయిలోనే ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా అగ్రవర్ణాల నుంచి మాత్రమే అలకలు అసంతృప్తులు వచ్చినట్లుగా మనకి కనపడింది. దాంట్లో భాగంగానే మీకు మల్రెడ్డి రంగారెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత సుదర్శన్ రెడ్డి కానీ, ప్రేమ్ సాగర్ రావు కానీ, ఈ కీలకంగా ఈ నలుగురు వ్యక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు, ఈ నలుగురు కూడా ముగ్గురు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు ఇంకొక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెంచేటటువంటి క్రమంలో వాళ్ళు అలకబూన్నట్టుగా, వాళ్ళు ఆ బుజ్జగింపుల తర్వాత మెత్తబడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో కానీ, ఈ మంత్రివర్గంలో కానీ మరొక ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. అటు హైదరాబాద్కి, రంగారెడ్డికి, నిజామాబాద్కి ప్రాతినిధ్యం దక్కకపోగా ఇచ్చినటువంటి జిల్లాలకి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఖమ్మానికి 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఖమ్మానికి 3 మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా మహబూబ్ నగర్కి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. కరీంనగర్కి 3 మంత్రి పదవులు ఇచ్చారు. కాబట్టి ఇచ్చినటువంటి జిల్లాలకేమో టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిగతా 3 జిల్లాలకు అసలు మంత్రి పదవులే ఇవ్వనటువంటి సందర్భం ఉంది. కాబట్టి సామాజిక సమతుల్యము చెప్పినట్లుగా చెప్తున్నారు, కానీ సామాజిక సమతుల్యము లేదు. తర్వాత ప్రాంతీయ సమతుల్యము అసలే లేదు. కాబట్టి ఈ మంత్రివర్గము ఒక రాజకీయ అవసరాల కోసము, పొలిటికల్ పోలరైజేషన్లో పార్టీకి అవసరం మేరకు చేసినట్టుగా కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా సామాజిక న్యాయం కానీ, ప్రాంతీయ సమతుల్యం కానీ లేనటువంటి క్యాబినెట్ కానీ మనకు కనపడుతుంది. కేసీఆర్ మొదటి క్యాబినెట్, కేసీఆర్ రెండో క్యాబినెట్, రేవంత్ రెడ్డి మొదటి క్యాబినెట్, 3 కూడా రాజకీయ అవసరాల కోసం మాత్రమే క్యాబినెట్ నిర్మాణము కూర్పు జరిగినట్టుగా కనపడుతుంది తప్ప మరి ఏ ప్రయోజనాలు దీంట్లో ఇమిడి లేవు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మొదటి మంత్రివర్గంలో మహిళలకు లేదు, అది ప్రాంతీయ పార్టీ. రెండవ మంత్రివర్గంలో మాదిగల అంటే ఒక పెద్ద సామాజిక వర్గానికి లేదు, అది ప్రాంతీయ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీలో అన్ని సామాజిక కోణాలను, అన్ని ప్రాంతాలను సమ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి క్రమంలో బట్ ఈ మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యత లోపించింది. ఈ మంత్రివర్గంలో సామాజిక న్యాయము ఉంది అని చెప్తున్నా అది కూడా లోపించింది. కాబట్టి ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటైనటువంటి ఒక మంత్రివర్గంగానే చూడాలి. మరి ముఖ్యంగా 15 మంది మంత్రులలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు 5గురు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో మంత్రిగా పనిచేయలేదు, మరే ఇతర పాలనాపదమైనటువంటి పదవులు చేయలేదు. కాబట్టి ఈ మంత్రివర్గంలో అనుభవం కూడా తక్కువగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఇది మొత్తంగా ఒక సాదాసీదా మంత్రిమండలిగానే చూడాలి.